మా అవుట్పుట్ ఎడిటర్ రాములు గారు కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. రాములు గారు. సార్ నమస్కారం. అసలు మెడికల్ ఫీల్డ్ అంటేనే మెడికల్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద మాఫియా ఉందనేది ఒక ప్రచారం ఉంది. అసలు ఈ మెడికల్ మాఫియాలో అసలు ఇంకొకటి మీలాంటి నిజాయితీగా కలిగిన కంపెనీలు రావడము, కొన్ని పోటీ సంస్థలు కూడా వస్తున్నాయి. ఒక ఉదాహరణకు క్రోసిన్ ట్యాబ్లెట్ ఉంది అనుకుందాం. ఆ ట్యాబ్లెట్ నేను ఉదాహరణ కోసం చెప్తా. ఆ ట్యాబ్లెట్ ఒక డాక్టర్ రాసిననుకో, అది ఆ హాస్పిటల్‌లో మాత్రమే దొరుకుతది. ఆ మెడిసిన్ కోసం హైదరాబాద్ మొత్తం తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఈ మాఫియాకి సంబంధించింది లేదా ఇట్లాంటి ఏదైతే మెడిసిన్ ఏదైతుందో ఒక ప్రత్యేకమైన మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ కోసం వెతకాల్సిన అవసరము ఈ డాక్టర్లు ఇస్తున్న దాంట్లో ఇది మాఫియా అనుకోవచ్చా? నిజాయితీగా అసలు ఆ మెడిసిన్ ఇతర కంపెనీలతో పోలికలు కూడా చేస్తారు. ఇది కాకపోతే ఈ మందు తీసుకో అని కూడా చెప్తారు. దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడికల్కు మాఫియాకు ఒకటే వర్డ్ కలపడం అది ఇట్స్ అన్ఫార్చునేట్. అసలు అట్లా రావద్దు. ఐ మీన్ మెడిసిన్ ఈజ్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. దాన్ని అట్లా అంటున్నారంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీ వన్. కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి మీరు చెప్పేదానికి. సో చాలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్. కానీ మీరు చెప్పేది ఆన్సర్ దట్ స్పెసిఫికలీ. ఎన్నోసార్లు మనం ఒక డాక్టర్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్, అది ఆ పక్క షాప్లోనే దొరుకుతుంది, ఇంకా వేరే ఎక్కడ దొరకదు. వేరే మీరు ఊరంతా తిరిగినా కానీ అక్కడ అన్ని జాలు దొరికినా దొరకదు. ఇది ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకటే డ్రగ్ కొంత వందల మంది తయారు చేస్తారు. టాప్ 50 టాప్ 100 కంపెనీస్ ఇండియాలో తయారేటి వాళ్ళు కొన్ని వేరే వేరే ప్లేస్లలో మార్కెట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ అవుట్సోర్సింగ్ది అది డెవలప్ అయింది కదా, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ అయినాయి. వన్. సెకండ్, దగ్గర 10,000 కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ బిజినెస్ లేదు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు వాళ్ళు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ లాగానో ఎక్కడనో అక్కడ పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత లేకపోతే మధ్యలో వేసి పెట్టి వెళ్ళి ఈ చిన్న కంపెనీలలో వాళ్ళ డ్రగ్ తయారు చేయించుకుంటారు. ఆ డ్రగ్ తయారు చేయించుకొని ఆ డ్రగ్కు ఒక స్పెసిఫిక్ నేమ్ పెడతాడనమాట. ఉంటుంది పారాసెటమాల్, కానీ దాని బ్రాండ్ నేమ్ మాత్రం ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ వాడు కొంతమంది డాక్టర్లకు కొన్ని మెడికల్ షాప్స్కే ఇస్తాడు. ఊరికి ఒకరికి అట్లా ఇస్తాడనమాట. ఈ ఊరిలో ఒక సైడ్ ఒకరికి ఇస్తే ఇంకో సైడ్ హైదరాబాద్లో ఒక 10 జాగాలు ఇస్తుండొచ్చు. చిన్న ఊర్లలో అయితే ఒకటే ప్లేస్లో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అక్కడనే అవైలబుల్ ఉంటుంది. మీరు వెళ్ళిన డాక్టర్ ఇదే మెడిసిన్ వాడండి, ఇదే మీకు కరెక్ట్ అనుకుంటే, తెలియని వాళ్ళు అయితే ఇంకా అదే మెడిసిన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి దొరకదు. అదే రేట్లో అక్కడనే పక్కకు పోయి కొనాల్సి వస్తుంది. కొన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్. ఒకటి, పెద్ద కంపెనీస్ ఎట్లా ఇవి చేయవు, ఏదో చిన్న అన్నోన్ కంపెనీసే ఉంటాయి. స్పెషల్లీ ఆ డ్రగ్ మీకు ఓన్లీ ఒక 4-5 జాగాలలో దొరుకుతుందంటే దానికి పెద్ద క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చర్ కానట్టే లెక్క కదా. పెద్ద మ్యానుఫ్యాక్చరర్లు కానప్పుడు వాళ్ళకి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ లేకుండొచ్చు. వాళ్ళు ఎంత కరెక్ట్గా చేద్దామనుకున్నా కానీ కరెక్ట్ క్వాలిటీ రాకపోయి ఉండొచ్చు ఆ డ్రగ్ మీకు, రైట్? సో మీరు ఆ డ్రగ్ కనుక తీసుకుంటే మీకు పని చేస్తే చేయొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. అది మీ లక్. అదొకటి. కానీ సెకండ్ ఫ్యాక్టర్ మాత్రం పక్కా. సపోజ్ అది పని చేసినా కానీ 100% మీరు ఎక్కువ రేటుకి కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ అవైలబుల్ లేదు అక్కడనే అవైలబుల్ ఉంటే వాడు డిస్కౌంట్ ఎందుకు ఇస్తాడు, రైట్? సో దేర్ విల్ బి నో డిస్కౌంట్. మీకు 10-20% కూడా డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా మ్యాక్సిమం ఒక 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు. అదే డ్రగ్ కనుక మీరు ఆ ప్రోడక్ట్ పేరు చూసుకొని వేరే మెడ్ప్లస్లే కాదు ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నా కానీ జనరిక్ అయినా ఇదైనా అని మీకు 50-80% డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు అవుతుందంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎట్లా అంటే కొంతమంది డాక్టర్స్ చేస్తారు, అది అందరు కాదు. స్పెషల్లీ ఎక్కడైతే డాక్టర్స్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, చాలామంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళకు బాగా ఫీజు తక్కువ తోటి పేషెంట్లు అట్రాక్ట్ చేసి ఫీజు ఎట్లా రాలేదు కాబట్టి మెడిసిన్స్లో డబ్బులు తీసుకుందామని అక్కడ పంపిస్తారు. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కమిషన్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు, రైట్? డ్రగ్ ఓన్లీ పక్క షాప్లోనే దొరుకుతుంది అంటే అందులో డాక్టర్కు కమిషన్ వస్తుందనే మాట గ్యారంటీ. రైట్? దెర్ ఇస్ నో అదర్ థింగ్. ఎందుకంటే అది కరెక్ట్ డ్రగ్ అయ్యి కమిషన్ లేదు అంటే అన్ని జాగ్రత్తలు అమ్మాలి కదా, ఆ ఒకటే ప్లేస్లో ఎందుకు అమ్ముతుంది? సో అటువంటప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఆ డాక్టర్ దగ్గర పోవాలా లేదా, అంతే. ఎస్. అయితే మీరు ఇది ఈ మార్కెటింగ్ కాస్ట్ లేకపోతే ఈ కమిషన్స్ ఇవన్నీ లేకపోవడం వల్లనే మీ దగ్గర ప్రైస్ తగ్గుతుందా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? ఎందుకంటే మీ దగ్గర ప్రైస్ నేను చెక్ చేశాను. నేను మీ వెబ్సైట్కి సంబంధించింది కొన్ని అదర్ రీటైల్ చైన్స్లోను కొన్ని వీటిలో కూడా నేను ఒక్కొక్క డ్రగ్ తీసుకొని ఆ కంపెనీ నేమ్స్ అవి చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కొన్ని అయితే 10%, 15% ప్రైస్లో కూడా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సేమ్. సో ఆ ప్రైస్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎందుకు అంత తక్కువ ప్రైస్ మీరు ఇవ్వగలుగుతున్నారు? సో పెద్ద సీక్రెట్ లేదు. నేను ఇంతకుముందు అన్నట్టు ఆ మార్కెటింగ్
ప్లస్ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ కాస్ట్ లేనందుకే వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఫార్మా కంపెనీ బిడ్డ దగ్గర 30-40% ఉంటుంది. ఆ 30% మీకు వస్తుంది అనుకోండి, రైట్? అది సింపుల్గా చెప్పాలంటే. సరే, ప్రైసెస్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే దే 2 or 3 థింగ్స్. ఎట్లా అంటే దే 2 types ఆఫ్ డ్రగ్స్. ఒకటి NLEM లిస్ట్లో, నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేది ఉంది. ఆ లిస్ట్లో ఉన్న డ్రగ్స్ అన్నీ గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్లో పెడుతుంది అనమాట, DPCO అని. ఓకే. వాళ్ళు ఆ డ్రగ్స్ మాత్రం మీకు అంత పెద్ద మార్జిన్ ఏమి ఉండదు. ఆ డ్రగ్స్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ పెట్టాలి. గవర్నమెంట్ చెప్పిన ప్రైస్ కంటే పెంచడానికి ఛాన్స్ లేదు. సో అవిట్లలో కొన్ని ప్లేస్లలో మేము 20%, 30% డిస్కౌంట్ ఇవ్వచ్చు, కొన్ని 40% ఇవ్వచ్చు. అవిట్లలో మాత్రం 50-80 ఉంటుందని నమ్మకం లేదు. అది స్మాల్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్. సెకండ్, ఏదైతే రెగ్యులర్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి యూజువలీ మేము ప్రైస్ ఎట్లా సెట్ చేస్తామంటే ద 2 ways. ఒకటి, కొత్తగా ఏదైతే లాంచ్ అయిన డ్రగ్ ఉందో, అంటే కొత్తగా లాంచ్ అంటే డ్రగ్స్ తెలుసుకోవాల్సింది ఒకటండి ఇక్కడ. యూఎస్లో అయితే ఈదర్ అది పేటెంటెడ్ డ్రగ్ లేకపోతే జనరిక్ డ్రగ్. పేటెంట్ అయిపోయింది అంటే ఏదైనా జనరిక్ డ్రగ్గే, మళ్ళీ అది బ్రాండెడ్ జనరిక్ అదంతా ఏం లేదు, జస్ట్ జనరికే అంతే. సో పేటెంట్ అయిపోగానే ఫస్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందో, ఎవరైతే ఆ కరెక్ట్ స్టాండర్డ్ మీట్ కాగలుగుతారో వాళ్ళందరూ తయారు చేయొచ్చు అనమాట డ్రగ్. సో అప్పుడు అట్లా తయారు చేసినప్పుడు రీసెంట్లీ, అంటే మొన్న రీసెంట్గా ఒక జెనువియా అనే డ్రగ్ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యి ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఎ జెనరిక్. సో అప్పుడు ఏమైంది, ఆ డ్రగ్ మేము లాంచ్ చేసినప్పుడు ఆ డ్రగ్ మెయిన్ కాస్ట్ వచ్చి 45 రూపీస్ ఉండేది పర్ పిల్. అంటే 7 tablets అరౌండ్ 300 రూపీస్ అట్లా ఉండేది. మేము స్టార్ట్ చేసినప్పుడు అదే డ్రగ్ క్వాలిటీ, అదే స్టాండర్డ్స్, ఆల్మోస్ట్ అదే ఫెసిలిటీలు తయారు చేసుకుంటూ, సో ఆల్మోస్ట్ అదే ఫెసిలిటీ, అది సేమ్ ఫెసిలిటీ కాదు, ఎందుకంటే వాళ్ళది పేటెంటెడ్ డ్రగ్ కాబట్టి వాళ్ళు వేరే ప్లేస్ తయారవుతుంది. సో మా డ్రగ్ కూడా అదే ప్రైస్లో ఉండాలని మేము వి పుట్ ఇట్ అట్ 350 రూపీస్ 10 strips, అంటే 35 రూపీస్కి ఒకటి అనమాట. దాంట్లోంచి వెళ్ళి మేము డిస్కౌంట్ ఇచ్చి వీ సేల్డ్ ఇట్ ఫర్ 53 రూపీస్ ఓవరాల్. సో డిస్కౌంట్కు ఒరిజినల్ ప్రైస్కు ఏమీ ఇది లేదు, ఎందుకంటే డిస్కౌంట్ ఇది వీ గివ్ ఇట్ అట్ అంటే మాకు పడ్డ ప్రైస్కు కొంచెం ఎక్కువ మార్జిన్ తీసుకొని ఇచ్చేస్తాం. MRP ఏదైనా ఉండని. సో చూడాల్సింది ఎప్పుడైనా మీరు నెట్ ప్రైస్. సో ప్రైస్ ఎంత ఉండని, రైట్? సో అది ఆ 350 ఎట్లా సెట్ అయిందంటే పేటెంటెడ్ డ్రగ్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి ఈక్వలెంట్ సెట్ అయింది. దాని తర్వాత ఒక 1.5 year తర్వాత, 1 year తర్వాత, యాక్చువల్లీ ఇది జనవరిలో తయారైన డ్రగ్, నవంబర్లో మళ్ళీ తయారు చేసాం అదే డ్రగ్ మేము. అప్పటికి ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కొంతమంది వచ్చిండ్రు, కొంతమంది బ్రాండ్ లీడర్స్ లాగా ఎస్టాబ్లిష్ అయినారు. ఈ బ్రాండ్ లీడర్స్ కొంతమంది 100-110 ఎంతో ఇస్తున్నారు ప్రైస్. అప్పుడు మేము కూడా మాది మళ్ళీ ప్రైస్ చేంజ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో 98-100 రూపీస్ పెట్టి దాని మీద డిస్కౌంట్ వచ్చి 53 రూపీస్. అదే నెట్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో యూజువలీ ఎట్లా అంటే మా MRP బ్రాండ్ లీడర్కు దగ్గరగా ఉంటుంది. డిస్కౌంట్ మాత్రము ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మాకు పడే కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని డిస్కౌంట్ ఇస్తాం. శ్రీనివాస్ గారు, మధుకర్ రెడ్డి గారు, ఒక సీక్రెట్ ఈక్వేషన్ని రివీల్ చేయండి. ప్రోడక్ట్ కాస్ట్, MRP, డిస్కౌంట్ ఏంటి అసలు? ఈ సీక్రెట్ ఈక్వేషన్ వెనుక దాగున్నటువంటి మర్మం ఏంటి అసలు? అట్లా చెప్పడం కష్టం అండి. సీక్రెట్ ఏం లేదు అక్కడ. మా నెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ సెట్ సో దట్ మాకు ఒక ఫిక్స్డ్ మార్జిన్ ఏదైతుందో అది వస్తే చాలా అనుకుంటాం, అంతే. ఆ ఫిక్స్డ్ మార్జిన్ వచ్చి ఫిక్స్డ్ మార్జిన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పర్ డే, రైట్? ఎంతమంది వస్తున్నారు, ప్లస్ మా మంత్లీ ఎక్స్పెన్స్ పైన ఎంతైతే మార్జిన్ రావాలా అనే దాంతో సెట్ చేస్తాం అనమాట. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటుంది. సో మేము చూసేది అబ్సల్యూట్ మార్జిన్, అంటే మాకు పర్సంటేజ్ కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ ఫిల్ చేస్తే ఎంత డబ్బులు రావాలి అనేది ఆలోచించి సెట్ చేస్తాం ప్రైస్. సో మా మార్జిన్స్ టిపికలీ, బట్ డిస్కౌంట్ వచ్చి కంప్లీట్లీ సెట్ ఆన్ ద మా కాస్ట్ ప్రైస్. సపోజ్ 100 రూపీస్ MRP అనుకోండి, రైట్? మాకు వచ్చే డ్రగ్ కనుక 30 రూపీస్ ఉందనుకోండి, సో మేము 40 రూపీస్కి ఇవ్వచ్చు, రైట్? అప్పుడు 60% డిస్కౌంట్ కనబడుతుంది మీకు. అంతేగాని ర్యాండమ్గా అంటే ఆర్బిటరీగా మేము డిస్కౌంట్ ఏం డిసైడ్ చేయం. మాకు ఉండే కాస్ట్ ప్రైస్ మీద కొంచెం ప్రాఫిట్ తీసుకొని డిస్కౌంట్ ఉంటుంది. రైట్.